అలాగే ఇక్కడ జోగి రమేష్ గారి ఇంటి విషయానికి వస్తే 18 నెలలుగా కుటుంబ సభ్యుల మొత్తం మీద ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. మొదటగా జోగి రమేష్ గారు వాళ్ళ బ్రదర్ మీద కల్తీ మద్యం కేసు అని చెప్పి అక్రమ కేసు బనాయించి జైల్లో పెడతారు. వాళ్ళ కొడుకు రాజీవ్ మీద కేసు పెడతారు. సాక్షాత్తు వాళ్ళ సతీమణి మీద కేసు పెడతారు. ఇవి చాలదన్నట్టు గతంలో ఇంటి మీద దాడి చేశారు. ఈరోజు ఏకంగా పెట్రోల్లో యాసిడ్ కలిపి విసిరివేస్తున్నారు. ప్రొఫెషనల్స్ని పెట్టి ఆ ఇంట్లో వాళ్ళని సమాధి చేయాలన్న ఒక ఆలోచనతోనే ఇది చేశారనేది స్పష్టంగా విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఏం మాట్లాడేశారు అంబటి గారు, జోగి రమేష్ గారు? అంత ఘోరంగా నేను అడుగుతున్నా. ఏదో వాళ్ళు తిట్టారు కాబట్టి మేము దాడులు చేశామని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు. ఏం తిట్టారో చెప్పండి. అలా తిట్టిన వాళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు వేయాలి, తగలబెట్టాలి అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని నీచాతి నీచంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటిని ఏం చేయాలి? మోడీ గారి గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ తల్లి గురించి నీచాతి నీచంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. హిందీ రాకపోయినా ఆ హిందీలో అదే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారిని బాలకృష్ణ మాట్లాడాడు. మరి ఆయన ఇంటిని ఏం చేయాలి అని అడుగుతున్నాను.